కొండ కోనల్లో వనదుర్గాదేవి కొలువైన భవ్య ప్రదేశం, జనమేజయుడు సర్పయాగం చేసిన దివ్య ప్రదేశం, 6 కొండవాగులు మంజిరా నదిలో కలిసే ఏడుపాయల క్షేత్రం. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకి అతి సమీపంలో పాపన్నపేట మండలం నాక్సాన్పల్లి గ్రామంలో కొలువైంది ఈ క్షేత్రం. గణపవరం డ్యాం ప్రాంతంలో పర్వతారణ్యాల మధ్య 6 కొండవాగులు మంజిరా నదిలో కలిసే ఏడుపాయల క్షేత్రంలో వెలిసిన వనదేవతయే ఈ వనదుర్గా భవానీమాత. దేవాలయం చుట్టూ పచ్చని చెట్లు, గుట్టలు, గలగలా పారే మంజిరా నది 7 పాయలుగా విడిపోయి కొండవాగుల నడుమ ప్రవహిస్తూ ఉంటుంది. 7 పాయల్లో ఒక పాయ అమ్మవారి పాదాలను కడుగుతూ ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాల మధ్యలో ఒక కొండ గుహలో కనకదుర్గమ్మ స్వయంభూ మాతగా, గ్రామ దేవతగా వెలిసింది. 7 పాయల దుర్గమ్మను దర్శిస్తే ఆమె అనుగ్రహంతో సకలం సిద్ధిస్తాయి. సంతానం లేనివారు ఆలయం ఎదురుగా ఉన్న సంతాన గుండంలో స్నానమాచరించి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే సంతానం అతి శీఘ్రంగా కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రం కాశీనాథుడని యోగేంద్రుల వారు రాతిపై యంత్రం వేసి దుర్గా మహామంత్ర పునశ్చరణ చేసిన క్షేత్రం. ఆ మహాయంత్ర మహిమ వల్ల వనదుర్గా మాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతోందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.